5 గంటలకు హ్మ్. మా ఆయన తానం చేపించినాము, తయారు చేసినాము. హ్మ్. ఆయన తానం చేసినట్టే ఇట్లా కూర్చుండబెడితే అట్లే ఇది అయిపోయింది. హ్మ్. ఇగ ఆ అబ్బాయి నేనే ఉన్నాం. హ్మ్. మా కోడలు బయటకెళ్ళింది. హ్మ్. ఆయనకి ఎట్లరా మరి డాక్టర్‌కి చెయ్యి ఫోన్ అంటే, డాక్టర్‌కి చేస్తే డాక్టర్ ఏం హ్మ్. ఎత్తలేదు. ఇగ ఈయనకు చేసిండు. గిట్ల అయింది నాన్నకంటే సప్పుడు చేయలేదు. హ్మ్. సప్పుడు చేయకుండా అమ్మ గిట్ల సప్పుడు చేస్తలేరు ఎట్లా అంటే మరి ఏం చేద్దామని అన్నా. ఇగ నేను ఏడ్చుకుంటున్నా. నాకేం మనసులో పట్టలేదు. నేను ఏడ్చుకుంటున్నా. ఇగ తర్వాత జరిగింది ఇగ వాళ్ళే చూసుకున్నారు. నా కొడుకు, నా కోడలు, నా బిడ్డలొచ్చిర్రు హ్మ్. ఇద్దరు. ఆ బిడ్డలే మాట్లాడితే అక్క అంటే అక్క అనుడు, చెక్క అంటే చెక్క అనుడు. టెంట్ ఓలేసిర్రు. ఓడేమన్నాడు వాని ఇంటి ముంగట ఏసుకపో. హ్మ్. అగ్గి తీసేసుడు. హ్మ్. అగ్గి గుంజి పారేసిర్రు. టెంట్ తీసేసిర్రు. ఆయనకు ముందే తెలుసు. బాగాలేదని తెలుసు. నేను ఆయనని అడిగిన, "ఎక్కడన్నా డాక్టర్ మంచోళ్ళున్నారా? మీరు చెప్పుండ్రి. మీకు తెలుసు. మాకు తెలవదు. మేము కొత్తోళ్ళం" అని చెప్పినా గానీ, ఆయన ఒక డాక్టర్ పేరు చెప్తే, ఆ డాక్టర్ చూపించినాం. ఆయన హ్మ్. చూసిండు. 10, 15 రోజుల కింద చూసిండు. అన్నీ నార్మల్ ఉన్నాయని చెప్పిండు. ఇక మళ్ళా ఆ రోజు అన్నం తినిపించిన, పాలు తాగిపించిన. ఖతం ఇగ స్నానం చేపించినా, మంచిగా కూర్చుండబెట్టినా. అమ్మ పరుపు తెచ్చిండు హ్మ్. కరెంట్‌ది. పరుపు తెచ్చి, "అమ్మ పరుపులో వండబెడదాం. నాన్నకు పుండ్లయినాయి ఈడ. ఈడ పుండ్లయినాయి పక్కన." అయితే నాన్నని వండబెడదామంటే, "నాన్న నాకు ఆగుతలేదు. నాకు చక్కెర వచ్చినట్టయింది. నువ్వు పట్టుకోరా" అంటే, అమ్మ నాతోని కాదని ఆయనతో లావట్టి మంచం మీద వండబెట్టిండు సాల్వేసి. ఖతం అంతే. ఇగ మా మూలేగా నిద్రపోయినట్టే ఉన్నాడు. అన్న ఫోటోలో గూడా ఉన్నాయి.